So our next topic is nested for loops in nested for loops. సో నేను ఇక్కడ మీకు నెస్టెడ్ ఫర్ లూప్స్ ని 3 డిఫరెంట్ లాంగ్వేజెస్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నెస్టెడ్ ఫర్ లూప్ అంటే ఏ లూప్ విత్ ఇన్ అనదర్ లూప్. ఏ లూప్ విత్ ఇన్ అనదర్ లూప్ ఇస్ కాల్డ్ నెస్టెడ్ లూప్. ఒక లూప్ లో మరొక లూప్ ఉంటే దాన్ని నెస్టెడ్ లూప్ అంటారు. ఒక లూప్ లో మరొక లూప్ ఉంటే దాన్ని నెస్టెడ్ లూప్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ దీని యొక్క సింటాక్స్ ఎలా ఉంటుందో చూద్దాం. సి లాంగ్వేజ్ కదా. x is equal to 1, x less than or equal 5, x plus plus. ఇన్సైడ్ ఇంకొక లూప్ రాస్తాను. ఫర్ y is equal to 1, y less than or equal 5, y plus plus. సో ఇప్పుడు ఇందులో మనం ఏమైనా స్టేట్మెంట్స్ ఇక్కడ ప్రింట్ చేస్తాం. సో దిస్ ఇస్ ద స్ట్రక్చర్ ఆఫ్ నెస్టెడ్ లూప్స్. సో దీన్ని ఇలా నోట్ చేసుకోండి మరి. ఇది సో నెస్టెడ్ లూప్ అంటే లూప్ విత్ ఇన్ అనదర్ లూప్ ఇస్ కాల్డ్ నెస్టెడ్ లూప్. సో ఇక్కడ మనకి ఒక లూప్ లో మరొక లూప్ రాయొచ్చు, మళ్ళీ ఆ లూప్ లో మరొక లూప్ రాయొచ్చు. వీటిని నెస్టెడ్ లూప్స్ అంటారు. యాక్చువల్లీ ఇక్కడ ఫస్ట్ ఉన్న లూప్ ని అవుటర్ లూప్ అంటారు, లోపల ఉన్న లూప్ ని ఇన్నర్ లూప్ అంటారు. దిస్ ఇస్ అవుటర్ లూప్, ఇది అవుటర్ లూప్. నెక్స్ట్ ఇక్కడున్న దీన్ని ఇన్నర్ లూప్ అంటారు. అవుటర్ లూప్ అండ్ ఇన్నర్ లూప్. ఇన్నర్ లూప్ ఏం చేస్తుందంటే ఇక్కడున్న స్టేట్మెంట్స్ ని ఎగ్జిక్యూట్ చేస్తుంది నెంబర్ ఆఫ్ టైమ్స్. దిస్ ఇస్ ఇన్నర్ లూప్ కదా. ఈ ఇన్నర్ లూప్ ఏం చేస్తుందంటే ఇక్కడున్న స్టేట్మెంట్స్ ని నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎగ్జిక్యూట్ చేస్తుంది. అవుటర్ లూప్ ఏం చేస్తుందంటే ఈ ఇన్నర్ లూప్ ని నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఇన్నర్ లూప్ ఇక్కడున్న స్టేట్మెంట్స్ ని నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎగ్జిక్యూట్ చేస్తూ ఉంటుంది. అవుటర్ లూప్ ఏం చేస్తుంటదంటే ఈ ఇన్నర్ లూప్ ని నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎగ్జిక్యూట్ చేస్తూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ y ఈజ్ ఈక్వల్ టు 1 to 5 ఇచ్చాం కదా. ఒక లైన్ లో ఇది 1 2 3 4 5 అని ప్రింట్ చేస్తుంది అనుకోండి. ఇప్పుడు x ఈ y ని 5 టైమ్స్ అదే పని చేయమని చెప్తారు. ఏంటి 1 2 3 4 5 అనే లైన్ ని 5 టైమ్స్ ప్రింట్ చేయిస్తుంది ఇది ఫర్ లూప్. సో ఇది ఇన్నర్ లూప్ కి అవుటర్ లూప్ కి మధ్య నుండి ఆ రిలేషన్ అన్నమాట. సో ఇన్నర్ లూప్ అనేది ఇక్కడ నెంబర్ ఆఫ్ టైమ్స్ తన యొక్క స్టేట్మెంట్స్ ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. సో ఒకసారి తన ప్రాసెస్ కంప్లీట్ అయ్యేసరికి మరలా అవుటర్ లూప్ ఏం చేస్తుందంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ అదే టాస్క్ ని కొనసాగించమని చెప్తుంది. సో ఇక్కడ మనకి ఏమవుతుందంటే ఈ ఇన్నర్ లూప్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎగ్జిక్యూట్ అయ్యి నెంబర్ ఆఫ్ లైన్స్ అనేవి మనకి క్రియేట్ అవుతాయి. సో దిస్ ఇస్ ద కాన్సెప్ట్ ఆఫ్ నెస్టెడ్ ఫర్ లూప్స్. ఏ లూప్ విత్ ఇన్ అనదర్ లూప్ ఇస్ కాల్డ్ నెస్టెడ్ లూప్. అలాగే మనకి ఇంతకు ముందు నెస్టెడ్ ఇఫ్ కండిషన్ వచ్చింది. అక్కడ నెస్టెడ్ ఇఫ్ కండిషన్ ఏంటి, ఒక ఇఫ్ కండిషన్ లోపల మరొక ఇఫ్ కండిషన్ కనుక యూజ్ చేస్తే దట్ ఈస్ నెస్టెడ్ లూప్, నెస్టెడ్ ఇఫ్. అలా ఇక్కడ నెస్టెడ్ లూప్ వచ్చింది. నేను ఇక్కడ మీకు ఒక ఫస్ట్ నేను ఒక అవుట్పుట్ చెప్తున్నాను, ఒక ప్యాటర్న్ చెప్తున్నా. ఆ ప్యాటర్న్ ని చూడండి మీరు, దాన్ని మనం ప్రోగ్రామ్ రూపంలో డిజైన్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ 1 2 3 4 5, అగైన్ 1 2 3 4 5, 1 2 3 4 5, 1 2 3 4 5, 1 2 3 4 5. సో ఇక్కడ 5 రోస్ ఉన్నాయి అండ్ 5 కాలమ్స్ ఉన్నాయి. 5 రోస్ ఉన్నాయి అండ్ 5 కాలమ్స్ ఉన్నాయి. ఇక్కడ 5 కాలమ్స్ కోసం ఇన్నర్ లూప్ ని యూజ్ చేస్తాం, 5 రోస్ కోసం అవుటర్ లూప్ ని యూజ్ చేస్తాం. ఇక్కడ మనం సాధారణంగా అవుటర్ లూప్ ఫర్ 5 రోస్ అండ్ ఇన్నర్ లూప్ ఫర్ 5 కాలమ్స్ ఈ విధంగా యూజ్ చేస్తాం. ఇప్పుడు రోస్ ఎన్ని అయితే ఉన్నాయో అది ఆ నెంబర్ అవుటర్ లూప్ లో ఇవ్వాలి, ఎన్ని కాలమ్స్ ఉన్నాయో ఆ నెంబర్ ఇన్నర్ లూప్ లో ఇవ్వాలి. ఇలా గుర్తుపెట్టుకోండి. సో దీనికి నేను ఇప్పుడు మీకు ప్రోగ్రామ్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. హ్యాష్ include stdio.h int main int x అనేది ఒక వేరియబుల్ అండ్ y అనేది ఒక వేరియబుల్ ని ముందుగా
డిక్లేర్ చేయండి. నెక్స్ట్ ఫర్ x is equal to 1, x less than or equal 5, x plus plus. సో outer loop 5 times ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఫర్ 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 y is equal to 1, y less than or equal 5, y plus plus. సో దిస్ ఇస్ ఇన్నర్ లూప్. ఇలా రాయాలి. ఒక లూప్ లోపల మరొక లూప్ రాస్తుంది. ఇప్పుడు నేను స్టేట్మెంట్స్ ని ప్రింట్ చేస్తున్నాను. ప్రింట్ పర్సంటేజ్ డి అంటే నెంబర్ ని ప్రింట్ చేస్తుంది. అయితే ఇక్కడ పర్సంటేజ్ డి అన్నప్పుడు సారీ అవుట్పుట్ చూసిన తర్వాత నేను ఇక్కడ మోడిఫికేషన్ ఏంటో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పర్సంటేజ్ డి కమా నేను వై వాల్యూని ప్రింట్ చేస్తాను. అయిపోయింది. ఒక లైన్ కంప్లీట్ అయిన తర్వాత అంటే ఫర్ యొక్క ఒక ఇటరేషన్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత దీని యొక్క అన్ని ఇటరేషన్స్ కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ లైన్ కి రావాలి. సో ఇక్కడ స్లాష్ అనే ఉంటుంది ఇలా. నెక్స్ట్ రిటర్న్ 0. సో దిస్ ఇస్ ద ఫస్ట్ ప్రోగ్రామ్. సో దీన్ని సేవ్ చేయండి. కంట్రోల్ S. నెక్స్ట్ ఎగ్జిక్యూట్, కంపైల్ అండ్ రన్. సో ఇక్కడ ఏంటిది ఎగ్జిక్యూట్, కంపైల్ అండ్ రన్. సో అవుట్పుట్ ఇదిగో 1 2 3 4 5 1 2 3 4 5 వచ్చింది. బట్ దెర్ ఇస్ నో గ్యాప్ బిట్వీన్ ద డిజిట్స్. అన్ని 1 2 3 4 5 కలిసిపోయి ఉన్నాయి. సో కొంత గ్యాప్ కావాలి. ఆ గ్యాప్ కోసం నేను ఇక్కడ 5D అని ఇచ్చాను. పర్సంటేజ్ 5D 6D ఇలా ఒక పర్సంటేజ్ కి మధ్యలో ఏదైనా నెంబర్ వస్తే దాని మీనింగ్ ఏంటంటే నెంబర్ ఆఫ్ స్పేసెస్ మాటది. ప్రింట్ అయ్యేటప్పుడు నెంబర్ ఆఫ్ స్పేసెస్ ని ఎలికేట్ చేస్తుంది. కంపైల్ అండ్ రన్. ఇక్కడ చూడండి ఇదిగో నెంబర్ ఆఫ్ స్పేసెస్. ఇంకా మీరు ఇక్కడ ఇంకొక స్లాష్ అని పెట్టుకుంటే లైన్ కి మరొక లైన్ గ్యాప్ పెరుగుతుంది. ఇక్కడ కంపైల్ అండ్ రన్ లోకి వెళ్ళండి. సో ఇదిగో దిస్ ఇస్ ద అవుట్పుట్. సో ఈ ప్యాటర్న్ మనం క్రియేట్ చేసాం. ఎలా క్రియేట్ చేసాం? x is equal to 1, x less than or equal 5, x plus plus. Y is equal to 1, y less than or equal 5, y plus plus. Printf percentage 5D. 5D means it allocates 5 spaces to print the number. ఆ నెంబర్ ని ప్రింట్ చేయడానికి 5 స్పేసెస్ ని అలొకేట్ చేస్తుంది. అక్కడ కేటాయిస్తుంది 5 స్పేసెస్ ని. ఏ నెంబర్ అయినా ఇవ్వచ్చు మీరు అక్కడ. సో 4 ఇస్తున్నా, 4 స్పేసెస్ ఇచ్చాను. ఇప్పుడు చూడు డిజిట్ కి మధ్యన 4 స్పేసెస్ వస్తాయి. ఇది పర్ఫెక్ట్ గా ఉంది. సో దిస్ ఇస్ ద అవుట్పుట్. నెక్స్ట్ ఇక్కడ ఏం జరుగుతుంది? ఫస్ట్ ఎక్స్ లూప్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎక్స్ ఇస్ ఈక్వల్ టు 1 అయింది. అప్పుడు నెక్స్ట్ వై లూప్ ఎగ్జిక్యూట్ అవుతుంది. వై ఏం చేస్తుంది? 1 2 3 4 5 నెంబర్స్ ని ప్రింట్ చేస్తుంది. ఇది 1 నుంచి 5 వరకు కదా. 1 2 3 4 5 నెంబర్స్ ని ప్రింట్ చేస్తుంది. ఇది 1 2 3 4 5 నెంబర్స్ ని ప్రింట్ చేస్తుంది. నెక్స్ట్ లైన్ లోకి వచ్చింది 2 స్లాష్ లైన్లు అంటే 2 లైన్స్ క్రిందకి వెళ్తుంది. మరలా ఎక్స్ ఇస్ ఈక్వల్ టు 2. ఇప్పుడు సెకండ్ టైం ఈ ఇన్నర్ లూప్ ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. మరలా వై ఏం చేస్తుంది? సెకండ్ లైన్ లో 1 2 3 4 5 నెంబర్స్ ని ప్రింట్ చేస్తుంది. మళ్ళీ 2 లైన్ల కిందకి వచ్చింది. మరలా ఇక్కడికి వెళ్ళింది. ఎక్స్ ఇస్ ఈక్వల్ టు 3. థర్డ్ టైం ఇన్నర్ లూప్ ని ఎగ్జిక్యూట్ చేసింది. సో 1 2 3 4 5 మరలా థర్డ్ లైన్ లో ప్రింట్ అయింది. నెక్స్ట్ స్లాష్ అండ్ 2 లైన్స్ క్రిందకి వచ్చింది. నెక్స్ట్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు ఇక్కడ 4 అయింది. ఇప్పుడు మరలా ఎగ్జిక్యూట్ చేసింది దీన్ని. వై 1 2 3 4 5 అనే ఫోర్త్ లైన్ ని ప్రింట్ చేసింది. నెక్స్ట్ మళ్ళీ 2 లైన్స్ క్రిందకి వచ్చింది. ఇక్కడ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు 5 అయింది. ఫిఫ్త్ టైం వై లూప్ ని ఎగ్జిక్యూట్ చేసింది. వై ఏం చేసిందంటే మళ్ళీ 1 2 3 4 5 అనే నెంబర్స్ ని ప్రింట్ చేసింది. మళ్ళీ 2 లైన్స్ క్రిందకి వచ్చి మళ్ళీ వెళ్ళి చెక్ చేసుకునేసరికి అది 5 అయిపోయింది. అక్కడితో స్టాప్ అవుతుంది. ఇది ఈ ప్రోగ్రామ్ యొక్క అవుట్పుట్. సో మీరు ఫస్ట్ ప్రోగ్రామ్ ని మీరు నోట్ చేసుకోండి. ఓకే, అయితే నేను ఇక్కడ 10 ఇచ్చాను. నెక్స్ట్ వై కూడా 10 ఇచ్చాను. ఇప్పుడు ఏం జరుగుతుంది? గెస్ చేయండి. ఇక్కడ ఏం జరుగుతుంది? వై 1 2 3 4 5 6 7 8 9 10 ప్రింట్ అవుతుంది. అలాగే ఆ 10 డిజిట్స్ యొక్క లైన్ ని ఎక్స్ లూప్ 10 టైమ్స్ ప్రింట్ చేస్తుంది. సో 10 టైమ్స్ ప్రింట్ చేస్తుంది 1 2 3 4 5 6 7 8 9 10 వరకు. అదే మీరు ఇప్పుడు చూడండి, ఇది నేను 15 ఇచ్చాను. ఇప్పుడు ఏమవుతుందో గెస్ చేయగలరు? వై 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 1 to 15 వరకు ఒక లైన్ ప్రింట్ అవుతుంది. హౌ మెనీ లైన్స్ అంటే ఎక్స్ లూప్. హౌ మెనీ లైన్స్ అంటే
10 లైన్స్. సో ఎగ్జిక్యూట్, కంపైల్ అండ్ రన్. సో ఇది. సో ఈ విధంగా మనం ప్యాటర్న్స్ ని క్రియేట్ చేయడానికి ఇక్కడ నెస్టెడ్ ఫర్ లూప్స్ ని యూజ్ చేస్తాం. నెస్టెడ్ ఫర్ లూప్ మీన్స్ ఈ లూప్ ఇన్ సైడ్ అనదర్ లూప్. ఇది ఏ విధంగా ఎగ్జిక్యూట్ అవుతుంది? ఫస్ట్ ఇక్కడ ఇది ఏం చేస్తుంది అనేది తెలుసుకోండి. ఇన్నర్ లూప్ ఏం చేస్తుంది? y ని ప్రింట్ చేస్తుంది. y ని ఎలా ప్రింట్ చేస్తుంది? 1 2 3 4 5. ఎందుకు? ఇక్కడ y ఈజ్ ఈక్వల్ టు 1, y లెస్ దెన్ ఆర్ ఈక్వల్ 5 ఇచ్చారు కాబట్టి 1 నుండి 5 వరకు ఒక లైన్ ని ప్రింట్ చేస్తుంది. మరి ఎన్నిసార్లు ప్రింట్ చేస్తుంది అనేది దీని మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. ఆ లైన్ ని ఎన్నిసార్లు ప్రింట్ చేస్తుంది అంటే ఎక్స్ ఏ నెంబర్ అయితే ఇచ్చారో అన్ని సార్లు ఆ లైన్ ని, లోపల ఉన్న లైన్ ని ప్రింట్ చేస్తుంది. సో దీని యొక్క అవుట్పుట్ 1 2 3 4 5 1 2 3 4 5 1 2 3 4 5. సో చూద్దాం ఇది. సో ఇది ఫస్ట్ ప్రోగ్రామ్, మీరు నోట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ 5 4 3 2 1 5 4 3 2 1 5 4 3 2 1 5 4 3 2 1 5 4 3 2 1 5 lines, but print from 5 to 1 5 4 3 2 1 print అవ్వాలి. 5 lines అంటే x అనేది 5 టైమ్స్, y కూడా 5 టైమ్స్. బట్ y ని ఎలా ప్రింట్ చేస్తారంటే 5 నుంచి 1 వరకు ప్రింట్ చేయాలి. మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇది హాష్ లేదా లాస్ట్ ప్రోగ్రామ్ తీసుకుందాం. నేను మీకు రికార్డ్ చేస్తున్నాను సెషన్, అందుకే నోట్ చేయక్కర్లేదు. నేను షేర్ చేసిన తర్వాత మీరు ట్రై చేసుకోండి. సో ఇక్కడ x is equal to 1, x less than or equal to 5, x plus y is equal to 5. 5 నుండి y greater than or equal 1, y minus minus. y 5 నుండి 1 వరకు మైనస్ మైనస్, రివర్స్. y 5 నుండి 1 వరకు మైనస్ మైనస్ అంటే రివర్స్. ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేయండి, కంపైల్ అండ్ రన్. సో ఇట్ ప్రింట్స్ నెంబర్స్ ఫ్రమ్, చూడండి ఇక్కడ ఈ సిరీస్ ఏ విధంగా ప్రింట్ అయింది? ప్యాటర్న్ 5 4 3 2 1 5 4 3 2 1 5 4 3 2 1. ఎలా వచ్చింది? y ని 5 2 1 రాయండి, y ని 5 2 1 రాయండి. సో ఫస్ట్ నేను C లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, తర్వాత C++ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, తర్వాత పైథాన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ లాజిక్ ప్రకారం మనకి అవుట్పుట్ 5 4 3 2 1 5 4 3 2 1 ఇలా 5 లైన్స్ ప్రింట్ అవుతున్నాయి. నెక్స్ట్ 2 ప్రోగ్రామ్స్ కంప్లీట్ అయినాయి కదా. నెక్స్ట్ నాకు అవుట్పుట్ ఎలా కావాలంటే 1 1 1 1 1 2 2 2 2 2 3 3 3 3 3 4 4 4 4 4 5 5 5 5 5 ఇలా కావాలి. 1 1 1 1 1 2 2 2 2 2 3 3 3 3 3 4 4 4 4 4 5 5 5 5 5. సో నేను ఇక్కడ ప్రోగ్రామ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి మీరు. ఎక్స్ వై తీసుకున్నాము, ఎక్స్ వై తీసుకున్నాం. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1, ఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5, ఎక్స్ ప్లస్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 1, వై లెస్ దెన్ ఆర్ ఈక్వల్ 5, వై ప్లస్ ప్లస్ సేమ్ ఎక్స్ 1 నుండి 5 వరకు, వై కూడా 1 నుండి 5 వరకు. బట్ ఇక్కడ ప్రింట్ చేసేది వై ప్రింట్ చేయొద్దు, ఎక్స్ అని ప్రింట్ చేయండి. జస్ట్ ఫస్ట్ ప్రోగ్రామ్ సేమ్, బట్ వై ప్లేస్ లో ఎక్స్ ఇవ్వండి. అప్పుడు ఏమవుతుందంటే ఫస్ట్ ఎక్స్ ఎంత ఇక్కడ 1 కదా, ఈ వై లూప్ ఆ 1 ని, ఎందుకంటే ఎక్స్ 1 కదా, ఆ 1 అనేది 5 టైమ్స్ ప్రింట్ చేస్తుంది. నెక్స్ట్ ఇక్కడ ఎక్స్ వాల్యూ ఎంత 2 అవుతుంది. సెకండ్ ఇటరేషన్ లో ఎక్స్ వాల్యూ 2 అవుతుంది. ఆ 2 ని ఈ వై లూప్, ఇది 2 కదా, వై లూప్ 5 టైమ్స్ ప్రింట్ చేస్తుంది. నెక్స్ట్ ఇటరేషన్ లో ఎక్స్ వాల్యూ ఎంత 3 కదా, అంటే ఎక్స్ 3 అవుతుంది కదా. ఇప్పుడు ఈ వై లూప్ ఈ 3 ని 5 టైమ్స్ ప్రింట్ చేస్తుంది, ఎందుకంటే 1 to 5 కాబట్టి. నెక్స్ట్ ఇక్కడ ఎక్స్ 4 కదా, నెక్స్ట్ ఇటరేషన్ లో ఎక్స్ వాల్యూ 4 కదా, అంటే ఎక్స్ 4 కదా. ఇప్పుడు వై 5 టైమ్స్ ఆఫ్ 4 ని ప్రింట్ చేస్తుంది. లాస్ట్ ఇటరేషన్ లో ఎక్స్ వాల్యూ 5 కదా, సో ఇది 5 కాబట్టి ఈ లూప్ ఎక్స్ ని అంటే 5 టైమ్స్ ప్రింట్ చేస్తుంది. సో ఫస్ట్ ప్రోగ్రామ్ లో వై తీసి ఎక్స్ పెడితే మనకి అవుట్పుట్ రావాలి. సో కంపైల్ అంటారు, చూసుకోండి అదిగా అవుట్పుట్.
సో ఫస్ట్ చూడండి, మళ్ళీ మనం ట్రై చేద్దాం. ఫస్ట్ టైం ఇదేమీ అర్థం కాకపోవచ్చు, కాకపోతే మీరు ఒక స్టెప్ మూవ్ అవ్వండి, తర్వాత మీకు అర్థమవుతుంది. సరే, నెక్స్ట్ నాకు అవుట్పుట్ ఎలా కావాలంటే ఒకసారి చూడండి, ఇలా చూడండి, 5 5 5 5 5 4 4 4 4 4 3 3 3 3 3 2 2 2 2 2 1 1 1 1 1 ఈ అవుట్పుట్ కావాలి. అంటే printf లో ఎక్స్ ప్రింట్ చేస్తే మనకి సేమ్ నెంబర్స్ వస్తాయి, వై ప్రింట్ చేస్తే డిఫరెంట్ నెంబర్స్ వస్తాయి. అది ఫస్ట్ గుర్తుపెట్టుకోండి మీరు. సో ఈ అవుట్పుట్ కావాలి. ఓకే, సో ఎక్స్ కదా ప్రింట్ అయ్యేది. అయితే అప్పుడు ఏం చేస్తారంటే ఎక్స్ ఫస్ట్ ఇక్కడ 5 తీసుకోండి, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ 1 తీసుకోండి, మైనస్ మైనస్ తీసుకోండి. సో ఇప్పుడు ఫస్ట్ ఎక్స్ 5 అయింది కదా, ఈ 5 ని ఇది 5 టైమ్స్ ప్రింట్ చేస్తుంది. నెక్స్ట్ ఎక్స్ 4 అవుతుంది, మైనస్ కాబట్టి 4 అవుతుంది. సో ఈ 4 ని ఈ y లూప్ 5 టైమ్స్ ప్రింట్ చేస్తుంది. నెక్స్ట్ ఇక్కడ x వాల్యూ 3 అవుతుంది, ఆ 3 ని ఈ y లూప్ 5 టైమ్స్ ప్రింట్ చేస్తుంది. నెక్స్ట్ x వాల్యూ 2 అవుతుంది, ఈ 2 ని y లూప్ 5 టైమ్స్ ప్రింట్ చేస్తుంది. చివరిగా x వాల్యూ 1 అవుతుంది, ఈ 1 ని y లూప్ 5 టైమ్స్ ప్రింట్ చేస్తుంది. అదే మీకు ఇప్పుడు చూసుకోండి, ఎగ్జిక్యూట్ కంపైల్ అండ్ రన్, అవుట్పుట్ రావాలి. సో ఇదిగో మనకు కావాల్సిన అవుట్పుట్ వచ్చింది. ఎందుకు ఇక్కడ ప్రింట్ అయ్యేది ఎక్స్ కాబట్టి ఎక్స్ ఫస్ట్ 5 నుండి 1 వరకు తీసుకోండి. ఓకే, ఇది ఒక ప్రోగ్రామ్. ఎన్ని ప్రోగ్రామ్స్ అయినప్పటికీ 4 ప్రోగ్రామ్స్ అండి. నేను మరలా C++ లో చెప్పేటప్పుడు లాజిక్ మళ్ళీ చెప్తాను, అప్పుడు క్లియర్ గా అర్థమవుతుంది మీకు. ఒక విధంగా రివిజన్ కూడా అవుతుంది. నెక్స్ట్ నాకు అవుట్పుట్ ఎలా కావాలంటే 1 1 2 1 2 3 1 2 3 4 1 2 3 4 5 ఈ అవుట్పుట్ కావాలి. 1 1 2 1 2 3 1 2 3 4 1 2 3 4 5 ఈ అవుట్పుట్ కావాలి. సో ఫస్ట్ ప్రోగ్రామ్ తీసుకోండి, ఫస్ట్ ప్రోగ్రామే తీసుకోండి. ఫస్ట్ ప్రోగ్రామ్ ఏంటి? ఫర్ x is equal to 1, x less than or equal 5, x plus plus. Y is equal to 1, y less than or equal 5, y plus plus. Printf percentage 40, 5. సో ఇది ఫస్ట్ ప్రోగ్రామ్. యాక్చువల్ దీని అవుట్పుట్ ఏంటి? 1 2 3 4 5 ని 5 రోస్ లో ప్రింట్ చేస్తుంది. ఇది తెలుసు మీకు. ఇప్పుడు ఇక్కడ మీరు ఈ 5 ప్లేస్ లో ఎక్స్ ఇవ్వండి, 5 ప్లేస్ లో ఎక్స్ ఇవ్వండి. ఇక్కడ ఇంతకుముందు 5 ఉంది, ఈ ప్లేస్ లో ఎక్స్ ఇవ్వండి. ఇప్పుడు ఏమవుతుంది? ఫస్ట్ ఎక్స్ వాల్యూ ఎంత? 1. అంటే ఇది 1 కదా, 1 నుండి 1 వరకు అంటే ఓన్లీ 1 ప్రింట్ అవుతుంది ఫస్ట్ రోలో. నెక్స్ట్ ఇక్కడ ఎక్స్ వాల్యూ ఎంత? 2 కదా, అంటే ఇది 1 నుండి 2 వరకు 1 2 ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఎక్స్ వాల్యూ ఎంత? 3 అవుతుంది కదా, ఇది 1 నుండి 3 వరకు. నెక్స్ట్ ఎక్స్ వాల్యూ ఎంత? 4 అవుతుంది. సో ఇది 1 నుండి 4 వరకు. నెక్స్ట్ ఇక్కడ ఎక్స్ వాల్యూ ఎంత? 5 అవుతుంది. సో ఇది 1 నుండి 5 వరకు. సో ఈ విధంగా ప్రింట్ అవ్వాలి. ఒకసారి చెక్ చేద్దాం. ఎగ్జిక్యూట్ కంపైల్ అండ్ రన్. చూడండి, ఇది 1 1 2 1 2 3 1 2 3 4 1 2 3 4 5 ఈ ప్యాటర్న్ వస్తుంది ఇలా మీకు. జస్ట్ ఇక్కడ ఎక్స్ ఇవ్వండి, మారుతూ ఉండే వాల్యూని ఇవ్వండి. అంటే ఎక్స్ వాల్యూ 1 నుండి 5 వరకు ఇక్కడ చేంజ్ అవుతూ ఉంటుంది. సో మీరు ఎప్పుడైతే ఎక్స్ ఇక్కడ ఇచ్చారో అది ఫస్ట్ 1 నుండి 1 వరకు, నెక్స్ట్ 1 నుండి 2 వరకు, నెక్స్ట్ 1 2 3, నెక్స్ట్ 1 2 3 4, నెక్స్ట్ 1 2 3 4 5 ఈ విధమైన ప్యాటర్న్ అనేది ప్రింట్ చేస్తుంది. సో మీరు, నేను రికార్డింగ్ సెషన్ పంపిస్తాను, అందులో నోట్ చేద్దరు, కానీ ఇప్పుడు జస్ట్ అబ్జర్వ్ చేయండి, జస్ట్ కోడ్. ఓకే, నాకు నెక్స్ట్ ఇలాంటి అవుట్పుట్ కావాలి. 5 4 3 2 1 5 4 సారీ 1 2 3 4 5 1 2 3 4 1 2 3 1 2 1 ఈ విధమైన అవుట్పుట్ కావాలి. 1 2 3 4 5 1 2 3 4 1 2 3 1 2 1 కావాలి. సో ప్రోగ్రామ్ లో
1 నుండి 5 వరకు ప్రింట్ అవ్వాలి కదా! అంటే 1 నుండి 5 వరకు. అంటే ఫస్ట్ ఇటరేషన్‌లో ఎక్స్ వాల్యూ ఎంత అవ్వాలంటే 5 అవ్వాలి. అంతే కదా! 1 నుండి 5 వరకు. అప్పుడు ఇది 5 పెట్టుకో ఇక్కడ. ఇది గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ 1 ఎక్స్ మైనస్ మైనస్ పెట్టుకో. అప్పుడు ఏమవుతుందంటే y1 నుండి ఫస్ట్ ఎక్స్ వాల్యూ 5 కదా! 1 నుండి 5 వరకు ప్రింట్ అవుతది. నెక్స్ట్ ఇది ఇంకొకటి తగ్గుతది. 4 అవుతది. 1 నుండి 4 వరకు. తర్వాత ఇంకొకటి తగ్గుతది. 1 నుండి 3 వరకు. ఇంకొకటి తగ్గుతది. 1 నుండి 2 వరకు. ఇది 1 అవుతుంది. 1 నుండి 1 వరకు. ఈ విధమైన సిరీస్ ప్రింట్ అవుతది. మిగతాదంతా సేమ్. ఎగ్జిక్యూట్, కంపైల్ అండ్ రన్. సో చూడండి 1, 2, 3, 4, 5, 1, 2, 3, 4, 1, 2, 3, 1, 2, 1 ఇలా ఒక సిరీస్ ప్రింట్ అయింది. సో ఇప్పటికి నేను 6 చెప్పాను ప్యాటర్న్స్ మీకు. 6 ప్యాటర్న్స్ చెప్పాను. నెక్స్ట్ అవుట్పుట్ నాకు ఇలా కావాలి. 5, 4, 3, 2, 1, 5, 4, 3, 2, 5, 4, 3, 5, 4, 5 ఇలా ప్రింట్ అవ్వాలి. మీరు ఇక్కడ లాజిక్ చెప్తున్నా ఎవరైనా ఈ ప్రోగ్రామ్ ని ఫస్ట్ అటెంప్ట్ లో 90% స్టూడెంట్స్ ఎవరు ఈ లాజిక్స్ ని క్యాచ్ చేయలేరు. 90% ఎవరు క్యాచ్ చేయరు. బట్ ఫస్ట్ టైం మీరు వింటే సెకండ్ టైం నేను చెప్పినప్పుడు మీకు క్లియర్ గా అర్థమవుతుంది. సో ఇక్కడ మనకి ఎక్కడి నుండి స్టార్ట్ అవ్వాలి? 5 నుండి కదా. యాక్చువల్ ఇప్పుడు y ఈజ్ ఈక్వల్ టు 5 అనుకో. y లోపు 5 నుంచి స్టార్ట్ అవ్వాలి. x ఎంత వరకు ప్రింట్ అవ్వాలి? 1 వరకు. అంటే x ఈజ్ ఈక్వల్ టు 1 తో స్టార్ట్ అవ్వాలి. అప్పుడు ఇది పాసిబుల్ అవుతుంది. y 5 తో స్టార్ట్ అయ్యే లూప్ అండ్ x 1 తో స్టార్ట్ అయ్యే లూప్ ఉన్నప్పుడు 5, 4, 3, 2, 1 వస్తుంది. సో అవుట్పుట్ చూద్దాం, ప్రోగ్రామ్ చూద్దాం. x 1 తో స్టార్ట్ అవ్వాలి. లెస్ దెన్ ఆర్ ఈక్వల్ 5 x ప్లస్ ప్లస్. ఇప్పుడు y 5 తో స్టార్ట్ అవ్వాలి. అప్పుడు 5 నుండి 1 వరకు ప్రింట్ అవుతుంది. గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ x వస్తుంది ఇక్కడ. y మైనస్ మైనస్. ఒకసారి చూద్దాం. ఎగ్జిక్యూట్, కంపైల్ అండ్ రన్. 5, 4, 3, 2, 1, 5, 4, 3, 2, 5, 4, 3, 5, 4, 5. 5 నుండి 1 వరకు అంటే y 5 తో స్టార్ట్ అవ్వాలి. ఇక్కడ x వాల్యూ 1 అవ్వాలి. అప్పుడు ఇది పాసిబుల్ అవుతుంది. ఇక్కడ x వాల్యూ 1 అవ్వాలంటే x అనే లూప్ 1 నుండి స్టార్ట్ అవ్వాలి. లూపింగ్ మీకు లాజికల్ థింకింగ్, చాలా లాజికల్ గా థింక్ చేసుకోవాలి. ఎట్ ద సేమ్ టైం సిస్టమ్ ఎలా ఎగ్జిక్యూట్ చేస్తుంది అనేది కరెక్ట్ అవగాహన ఉండాలి. అది ఈ ప్రోగ్రామింగ్ చిన్న చిన్న ప్రోగ్రామింగ్స్ అనే ఇక్కడ ఆ లాజికల్ థింకింగ్ అనేది డెవలప్ అవుతుంది మీకు. ఓకే, సో అవుట్పుట్ వచ్చింది కదా. ఏ అవుట్పుట్ వచ్చింది దీనికి? 5, 4, 3, 2, 1, 5, 4, 3, 2, 5, 4, 3, 5, 4, 5 వచ్చింది. నాకు లాస్ట్ది 8th ప్రోగ్రామ్ చెప్తున్నాను. 5, 5, 4, 5, 4, 3, 5, 4, 3, 2, 5, 4, 3, 2, 1 ఈ సిరీస్ కావాలి. ఇలా ఇచ్చినప్పుడు y వాల్యూ 5 తో స్టార్ట్ అవ్వాలి అండ్ x కూడా 5 తో స్టార్ట్ అయితే అప్పుడు ఏమవుతుంది అంటే 5 నుండి 5 వరకు రెండు 5 తోనే బిగిన్ అవ్వాలి. 5 నుండి 5 వరకు అంటే 5 ప్రింట్ అవుతుంది. చూద్దాం. రెండు 5 తోనే మొదలవ్వాలి. ఇది 5 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ x. అంత ఈజీ ఏమీ కాదు ఈ ప్రోగ్రామ్స్. కంపైల్ అండ్ రన్. సో 5, 5, 4, 5, 4, 3, 5, 4, 3, 2, 5, 4, 3, 2, 1. మీ యొక్క క్యాపబిలిటీ ఇక్కడ బయటపడుతుంది. నేను ఏ సిరీస్ ఇచ్చినా మీరు రాయగలుగుతున్నారు అంటే మీరు లాజికల్ గా థింక్ చేస్తున్నారు. కరెక్ట్ ప్లాట్ఫామ్ మీద ఉన్నట్లు లెక్క మీరు. సో దానికోసం ట్రై చేయండి, టైం తీసుకోండి, ప్రాక్టీస్ చేయండి, లాజిక్స్ ని అర్థం చేసుకోండి. సో ఇది ఇక్కడ 5 తో స్టార్ట్ అయింది, ఇది కూడా 5 తో స్టార్ట్ అయింది. సో మనకు కావాల్సిన అవుట్పుట్ వచ్చింది. సో నేను ఎన్ని ప్రోగ్రామ్స్ చెప్పాను ఇప్పుడు మీకు? 8 ప్రోగ్రామ్స్ సి లాంగ్వేజ్ లో చెప్పాను. 8 ప్రోగ్రామ్స్ సి లో చెప్పాను నేను. యాక్చువల్ ఇక్కడ స్టార్ పిరమిడ్ ఇవి వస్తాయి. నేను నెక్స్ట్ లెవెల్లో ఆ ప్రోగ్రామ్స్ నెక్స్ట్ లెవెల్లో చెప్తాను మీకు. సో నేను ఇక్కడతో సి బ్రేక్ చేస్తున్నా. C++ లో సేమ్ ప్రోగ్రామ్స్ చూద్దాం. ఎందుకంటే ఇప్పుడు ఎవరికైనా అర్థం కాకపోతే, ఎవరైనా లేట్ గా జాయిన్ అయ్యి ఉంటే మళ్ళీ ఈ ప్రోగ్రామ్స్ అబ్జర్వ్ చేయండి. మీకు సేమ్ కాన్సెప్టే. 1, 2, 3, 4, 5. This is the first program. 1, 2, 3, 4, 5. 1, 2, 3, 4, 5.
దిస్ ఇస్ ద ఫస్ట్ అవుట్పుట్, ఫస్ట్ ప్యాటర్న్. దీన్ని ప్రింట్ చేయాలి. సో హ్యాష్ include IO stream, IO stream using namespace std, int main, int 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 x comma int x comma y, two variables ని డిక్లేర్ చేయండి. For x is equal to 1, x less than or equal to 5, x plus plus. For y is equal to 1, y less than or equal to 5, y plus plus. ఇలా తీసుకుని సి అవుట్, సి అవుట్, సి అవుట్ ఏం ప్రింట్ చేయాలి? వైని ప్రింట్ చేయాలి. తర్వాత ఒక 2 స్పేసెస్ ఇవ్వండి. ఓకే, నెక్స్ట్ లైన్లో ఇక్కడ సి అవుట్ /n లేదా ENDL 2 టైమ్స్. నెక్స్ట్ ఇక్కడ రిటర్న్ 0. ఒకసారి ఎగ్జిక్యూట్ చేద్దాం. ఎగ్జిక్యూట్, కంపైల్ అండ్ రన్. ఎస్, అవుట్పుట్ వచ్చింది మనకి. దిస్ ఇస్ ఇన్ C++. చూడండి ఒకసారి. int main int xy, for x equals to 1, x less than or equal to 5, x plus plus. For y is equal to 1, y less than or equal to 5, y plus plus. C out y స్పేసెస్ కావాలి కాబట్టి కొటేషన్స్ లో స్పేసెస్ ఇవ్వండి. C out /n/n. ఏం లేదు ఇక్కడ, printf ప్లేస్ లో C out అప్లై చేసాం. సో దిస్ ఇస్ ద ఫస్ట్ ప్రోగ్రామ్ ఇన్ C++. తర్వాత నోట్ చేసుకోండి మీరు. ఓకే, నెక్స్ట్ అవుట్పుట్ చూద్దాం. 54321 54321 54321 ఇలా 5 లైన్స్ ప్రింట్ అవ్వాలి. 54321 అంటే ప్రింట్ అవ్వాల్సింది y కాబట్టి ఇక్కడ మీరు y ప్లేస్ లో ఇది 5 తీసుకోండి, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ 1 తీసుకోండి, y మైనస్ మైనస్. నౌ ఇట్ ప్రింట్స్ 5 to 1, 5 to 1. సో చూద్దాం. ఎస్, 54321 అవుట్పుట్ సెకండ్ ప్రోగ్రామ్ వచ్చింది. చూడండి ఒకసారి మీరు కోడ్ ఎలా రాస్తున్నాము. ఎక్స్ అనేది గుర్తుపెట్టుకోండి, మరలా నెంబర్ ఆఫ్ లైన్స్ ని ప్రింట్ చేయడానికి ఎక్స్ అండి, నెంబర్ ఆఫ్ వాల్యూస్, ఒక్కొక్క లైన్ లో నెంబర్ ఆఫ్ వాల్యూస్ ని ప్రింట్ చేయడానికి వై. నెక్స్ట్ అవుట్పుట్ 1 1 1 1 1 2 2 2 2 2 3 3 3 3 3 4 4 4 4 4 5 5 5 5 5 ఇలా ప్రింట్ అవ్వాలి. 1 1 1 1 1 2 2 2 2 2 3 3 3 3 3 4 4 4 4 4 5 5 5 5 5. ఈ విధమైన సిరీస్ ప్రింట్ అవ్వాలి, ఈ విధమైన ప్యాటర్న్ ప్రింట్ అవ్వాలి. సో x1 నుండి 5 వరకు తీసుకోండి, y కూడా 1 నుండి 5 వరకు తీసుకోండి, y ప్లస్ ప్లస్, x1 to 5, y1 to 5. ఇక్కడ x ఇవ్వండి, y ని కాదు. అప్పుడు ఏమవుతుంది? x వాల్యూ 1 కదా, ఫస్ట్ ఈ 1 ని, అంటే ఈ x వాల్యూ 1 కదా, ఇది 1 అవుతుంది కదా, ఈ 1 ని ఇది 5 టైమ్స్ ప్రింట్ చేస్తుంది. నెక్స్ట్ x వాల్యూ 2 అవుతుంది కదా, సెకండ్ ఇటరేషన్ లో x వాల్యూ 2 అవుతుంది, ఇది 2 అవుతుంది. ఇప్పుడు ఈ 2 ని ఇది 5 టైమ్స్ ప్రింట్ చేస్తుంది. నెక్స్ట్ ఈ లూప్ లో x వాల్యూ 3 అవుతుంది, అంటే ఇది 3 అవుతుంది కదా, దీన్ని ఇది 5 టైమ్స్ ప్రింట్ చేస్తుంది. నెక్స్ట్ ఇక్కడ x వాల్యూ 4 అవుతుంది, ఈ 4 ని ఈ లూప్ 5 టైమ్స్ ప్రింట్ చేస్తుంది. లాస్ట్ ని ఇక్కడ x వాల్యూ 5 అవుతుంది, 5 టైమ్స్ ప్రింట్ అవుతుంది. యూ కెన్ చెక్ ద అవుట్పుట్ నా. ఎస్, ఇది మీకు అవుట్పుట్. నెక్స్ట్ 1 ప్రింట్ అయింది కదా, 5 5 5 5 5 4 4 4 4 4 3 3 3 3 3 ఈ సిరీస్ కావాలి నాకు. 5 5 5 5 5 4 4 4 4 4 3 3 3 3 3 2 2 2 2 2 1 1 1 1 1. y 1 to 5
ఎక్స్ వాల్యూని మార్చండి మీరు. 5 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ 1 ఎక్స్ మైనస్ మైనస్, అప్పుడు ఫస్ట్ ఎక్స్ వాల్యూ 5 అవుతుంది. ఈ y ఆ 5 ని 5 టైమ్స్ ప్రింట్ చేస్తుంది. తర్వాత ఇక్కడ ఎక్స్ వాల్యూ 4 అవుతుంది. ఈ y వాల్యూ ఈ 4 ని 5 టైమ్స్ ప్రింట్ చేస్తుంది. చూద్దాం. ఎగ్జిక్యూట్, కంపైల్ అంటారా. ఎస్, మనకు కావాల్సిన అవుట్పుట్ వచ్చింది చూడండి ఇక్కడ. ఓకేనా. నెక్స్ట్ నెక్స్ట్ 1, నెక్స్ట్ లైన్ లో 1 2, నెక్స్ట్ లైన్ లో 1 2 3, నెక్స్ట్ లైన్ లో 1 2 3 4, నెక్స్ట్ లైన్ లో 1 2 3 4 5. అప్పుడు ఇది x1 తీసుకోండి, ఇది లెస్ దెన్ ఆర్ ఈక్వల్ 5 తీసుకోండి, ఇది x ప్లస్ ప్లస్ తీసుకోండి, ఇక్కడ y ఈజ్ ఈక్వల్ టు 1 తీసుకోండి, y లెస్ దెన్ ఆర్ ఈక్వల్ నంబర్ ఇవ్వద్దు, x తీసుకోండి. అప్పుడు x వాల్యూ ఎంత ఫస్ట్ ఇక్కడ 1 కదా, అప్పుడు ఇది 1 నుండి 1 వరకు ప్రింట్ అవుతుంది. ఇది y తీసుకోండి, ఇది y తీసుకోండి, ఇది y తీసుకోండి. x1 కాబట్టి ఇది 1 అంటే 1 నుండి 1 వరకు అంటే 1 ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ ఇది 2 అవుతుంది కదా, నెక్స్ట్ ఇటరేషన్ లో 2 అవుతుంది కదా, అప్పుడు ఇది 1 నుండి 2 వరకు. నెక్స్ట్ ఇటరేషన్ లో ఇది 3 అవుతుంది, అప్పుడు 1 నుండి 3 వరకు. నెక్స్ట్ ఇటరేషన్ లో ఇది 4 అవుతుంది, సో 1 నుండి 4 వరకు. లాస్ట్ ఇటరేషన్ లో x వాల్యూ 5 అవుతుంది, సో x ప్లస్ లో 5 పెట్టండి, ఇది 1 2 3 4 5 ప్రింట్ చేస్తుంది. సో ఇక్కడ మనకి x పెట్టుకుంటే, ఇది గుర్తుపెట్టుకోండి, ఈ లూప్ లో మనం ఇక్కడ x పెడితే మనకి కావాల్సిన అవుట్పుట్ వస్తుంది. చూడండి ఒకసారి. ఓకేనా. 1 1 2 1 2 3 1 2 3 4 1 2 3 4 5. సో ఈ విధమైన అవుట్పుట్ వచ్చింది. మీరు ఎక్కువ టైం వర్క్ చేయండి, అంత ఈజీ కాదు, ఎవరికైనా టైం తీసుకుంటది ఇది. బట్ లాజికల్ గా మీరు ఎంత పర్ఫెక్ట్ గా ఉన్నారో చెక్ చేయాలంటే ఈ ప్యాటర్న్స్ ఇస్తే చాలు. మిగతా ప్రోగ్రామ్స్ అన్ని దీని ప్రకారం చిన్నవే. మీకు ఎక్కువగా ప్రైమ్ నెంబర్ ప్రోగ్రామ్ అడుగుతుంటారు మీ లాజికల్ థింకింగ్ ని చెక్ చేయడానికి, అది ఈజీనే. ఈ ప్రోగ్రామ్స్ అయితే ఇంకా మీరు ఈ లూప్, అవుటర్ లూప్ ఎలా పనిచేస్తుంది, ఇన్నర్ లూప్ ఎలా పనిచేస్తుంది అనేది ఐడియా వస్తుంది. సో ఇప్పుడు నాకు అవుట్పుట్ ఏం కావాలంటే 1 2 3 4 5, 1 2 3 4, 1 2 3, 1 2 1 కావాలి. ఫస్ట్ లైన్ లో 1 2 3 4 5, సెకండ్ లైన్ లో 1 2 3 4, థర్డ్ లైన్ లో 1 2 3, ఫోర్త్ లైన్ లో 1 2 అండ్ లాస్ట్ లైన్ లో 1 కావాలి. 1 2 3 4 5 అంటే మీరు y వాల్యూ 1 తో స్టార్ట్ అవ్వాలి, x 5 తో స్టార్ట్ అయినప్పుడు 1 2 3 4 5 వస్తుంది. అంటే ఇది మీరు 5 గా మార్చుకోండి. గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ 1 తీసుకోండి, x మైనస్ మైనస్ రివర్స్ తీసుకోండి. అంటే అప్పుడు ఏమవుతుంది, ఫస్ట్ x5 కదా, ఇక్కడ x5 కదా, అప్పుడు 1 2 3 4 5 ప్రింట్ అవుతుంది. ఆ తర్వాత ఇక్కడ x మైనస్ అయిన తర్వాత 4 అవుతుంది. సో 1 2 3 4, ఇది 3 అవుతుంది. 1 2 3, ఇది 2 అవుతుంది. 1 2, ఇది 1 అవుతుంది. 1, ఈ విధమైన అవుట్పుట్ వస్తుంది. ఎగ్జిక్యూట్, కంపైల్ అండ్ రన్. సో దిస్ ఇస్ ద అవుట్పుట్. నెక్స్ట్ 5 4 3 2 1, 5 4 3 2, 5 4 3, 5 4 5, 5 4 3 2 1, 5 4 3 2, 5 4 3, 5 4 5, 5 4 3 2 1, 5 4 3 2 1 అంటే ఇక్కడ 5 నుంచి స్టార్ట్ అవ్వాలి, ఇది x1 నుంచి స్టార్ట్ అవ్వాలి, అప్పుడు 5 4 3 2 1 వస్తుంది. y 5 తో స్టార్ట్ అవ్వాలి. 5 4 3 2 1 కదా. ఇప్పుడు చూడండి, y ఈజ్ ఈక్వల్ టు 5, y లెస్ దెన్ ఆర్ ఈక్వల్ x ఫస్ట్ 1 అవుతుంది కదా, ఇప్పుడు 5 to 1 ప్రింట్ అవుతుంది. అవునా, అంతే కదా. ఇది 5 నుంచి స్టార్ట్ అయితే ఇది గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ వస్తుంది, ఇది మైనస్ మైనస్ వస్తుంది, అదొకటి గుర్తుపెట్టుకోండి, రివర్స్ వస్తుంది ఇది. సో C++ లో చేస్తున్నాం ఇప్పుడు మనం. కంపైల్ అంటారు చూడండి, ఇది అవుట్పుట్ 5 4 3 2 1, 5 4 3 2, 5 4 3, 5 4 5. ఇంతవరకు మనకి ఎక్కడ మిస్టేక్ రాలేదు, నేను 100% పర్ఫెక్షన్ తో వెళ్తున్నాను, ఎక్కడ పొరపాటు కూడా జరగలేదు ఇంతవరకు. సో లాజికల్ థింకింగ్ అనేది అలా డెవలప్ చేసుకోండి.
మీరు ఏదైతే గెస్ చేస్తారో, మీరు ఏదైతే ప్లాన్ చేస్తారో, ఆ ప్లాన్ ప్రకారం మీరు ఇక్కడ కోడ్ రాస్తారంటే మీకు కావాల్సిన అవుట్పుట్ స్క్రీన్ మీద ఉండాలి. అంత పర్ఫెక్ట్ గా తయారవ్వండి. నెక్స్ట్ నెక్స్ట్ 5 5 4 5 4 3 5 4 3 2 5 4 3 2 1 5 నుంచి స్టార్ట్ అవ్వాలి. 1 వరకు 5 వరకు ప్రింట్ అవ్వాలి. అంటే ఈ రెండు కూడా 5 పెట్టేసుకోండి. రెండు కూడా 5 ఉన్నప్పుడు అది పాసిబుల్ అవుతుంది. y is equal to 5, y greater than or equal x5 minus 5. సో x5 అయింది, y5 అయింది. 5 నుంచి 5 వరకు అంటే ఏమవుతుంది? 5 ప్రింట్ అవుతుంది. తర్వాత ఇక్కడ x4 అవుతుంది కదా, అంతే కదా, ఒక -1 అయ్యేసరికి x4 అవుతుంది. అప్పుడు ఇది 5 నుంచి 4 వరకు ప్రింట్ అవుతుంది, అంటే 5 4. మళ్ళీ ఇది x-1 అవుతుంది, అంటే 3 అవుతుంది. ఇది 5 4 3. ఇది 2 అవుతుంది, 5 4 3 2. ఇది 1 అవుతుంది, 5 4 3 2 1. చూద్దాం. ఎగ్జిక్యూట్, కంపైల్ అండ్ రన్. సో దిస్ ఇస్ ద అవుట్పుట్. మీరు ఇక్కడ చూసుకోండి. పర్ఫెక్ట్. సో 2 లాంగ్వేజెస్ లో 2 into 8 16 ప్రోగ్రామ్స్ చెప్పాను ఇక్కడ నేను మీకు. సో దీన్ని కొంచెం ముందుకెళ్ళి మనం XY ఇచ్చాం కదా, XY ఇచ్చాం కదా, ఒకసారి ఇంకొక చిన్న ప్రోగ్రామ్, బేసిక్ ప్రోగ్రామే మళ్ళీ చేద్దాం. ఇక్కడ నెంబర్ ఆఫ్ లైన్స్, నెంబర్ ఆఫ్ రోస్, నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఇచ్చారు. ఇక్కడ నెంబర్ ఆఫ్ రోస్, నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఇవ్వాలి. సో మీరు ఒక స్టార్ సింబల్ ని అన్ని సార్లు ప్రింట్ చేయండి. స్టార్ ని, అది ప్లాన్ చేద్దాం. ప్రింట్ ప్రింట్ఎఫ్ ఇదేంటిది? C++ కదా. సి అవుట్, ఎంటర్ నెంబర్ ఆఫ్ రోస్. సి ఇన్, రోస్ లోకి ఏం తీసుకుందాం? X తీసుకుందాం. నెక్స్ట్ సి అవుట్, ఎంటర్ నెంబర్ ఆఫ్ కాలమ్స్. సి ఇన్, Y లోకి కాలం నెంబర్ తీసుకుందాం. సో చూడండి, నేను నెంబర్ ఆఫ్ రోస్, నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఎంటర్ చేసి నేను అవుట్పుట్ ప్రింట్ చేయడానికి ట్రై చేస్తున్నాను. ఫర్ లూప్ చెప్పండి. ఫర్ x ఈజ్ ఈక్వల్ టు 1. సారీ, ఇక్కడ ఏం చేస్తారంటే వ్యక్తి రోస్, కాలమ్స్ అని ఒక 2 వేరియబుల్స్ తీసుకోండి. ఇది రోస్ లోకి తీసుకోండి, ఇది కాలమ్స్ లోకి తీసుకోండి. ఇప్పుడు చూడండి, x ఈజ్ ఈక్వల్ టు 1, x లెస్ దెన్ ఆర్ ఈక్వల్ రోస్, x ప్లస్ ప్లస్. x ఈజ్ ఈక్వల్ టు 1, x లెస్ దెన్ ఆర్ ఈక్వల్ రోస్, x ప్లస్ ప్లస్. నువ్వు ఇక్కడ ఏ నెంబర్ తీసుకున్నావో అన్ని రోస్ అని అర్థం ఇక్కడ. మరలా ఫర్ y ఈజ్ ఈక్వల్ టు 1, y లెస్ దెన్ ఆర్ ఈక్వల్ కాలమ్స్, y ప్లస్ ప్లస్. నువ్వు ఏ నెంబర్ అయితే కాలమ్స్ తీసుకున్నావో అంతవరకు. మీరు ఫర్ లూప్ కి చివరిలో సెమీకోలన్ ఇవ్వద్దు, ఫర్ లూప్ కి చివరిలో సెమీకోలన్ ఇవ్వద్దు. నెక్స్ట్ సి అవుట్, ఏం ప్రింట్ చేస్తారు? y వాల్యూ. ఏం ప్రింట్ చేస్తారు? స్టార్, స్టార్ సింబల్ అనుకున్నాం కదా, స్టార్ సింబల్, స్టార్ సింబల్. ఇక్కడ స్పేసెస్ ఏమైనా ఇచ్చామా? రిటర్న్ 0. y ఇవ్వలేదు, x ఇవ్వలేదు, నేను స్టార్ ఇచ్చాను. చూద్దాం. ఎగ్జిక్యూట్, కంపైల్ అండ్ రన్. ఇక్కడ ఏంటిది? మరొక లూప్ క్లోజ్ అవ్వాలి. అయితే ఈ రిటర్న్ ఇక్కడ రాయకూడదు, ఈ రిటర్న్ దీని తర్వాత రాయండి. నెంబర్ ఆఫ్ రోస్ నేను ఒక 10 రోస్ తీసుకుంటున్నాను. నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఒక 12 కాలమ్స్ తీసుకుంటున్నాను. రోస్ 10 తీసుకుంటున్నాను, అడ్డగడలు, నిలువు గడులు 12 తీసుకుంటున్నాను. ఓకే. ఇక్కడ మనం ఒకటి మిస్టేక్ వచ్చింది. ఏంటంటే ఈ ఒక లూప్ కంప్లీట్ అయిన తర్వాత, ఒక లూప్ ఫర్ లూప్ కంప్లీట్ అయిన తర్వాత మీరు సి అవుట్ /n/n 2 లైన్స్ గ్యాప్ ఇవ్వండి. ఒక లైన్ తర్వాత క్రింద రాయండి. ఎగ్జిక్యూట్, కంపైల్ అండ్ రన్. ఎగ్జిక్యూట్, కంపైల్ అండ్ రన్. చూద్దాం. నెంబర్ ఆఫ్ రోస్ 10, నెంబర్ ఆఫ్ కాలమ్స్ 12 తీసుకుంటే అయిగో 10 రోస్ అండ్ 12 కాలమ్స్ లో స్టార్ సింబల్స్ వచ్చినాయి. నెంబర్స్ కావాలితే నెంబర్స్ వస్తాయి. సేమ్ నెంబర్స్ కావాలితే ఎక్స్ ఇవ్వండి. డిఫరెంట్ నెంబర్స్ 1 2 3 4 5 అలా కావాలంటే y ఇవ్వండి.
అలా కాకుండా 1 1 1 1 1 2 2 2 2 2 ఇలాగా ఒక లైన్ లో ఒకే నెంబర్ కావాలంటే ఎక్స్ ఇవ్వండి. 1 2 3 4 5 1 2 3 4 5 రావాలంటే వై ఇవ్వండి. ఇంకా స్టార్ ఇస్తే స్టార్ వస్తుంది అక్కడ. మీకు నెక్స్ట్ లెవెల్లో నేను స్టార్ పిరమిడ్ అయ్యి చెప్తాను. స్టార్ పిరమిడ్ ఇలా వస్తుంది. అది నెక్స్ట్ లెవెల్లో చెప్తాను, ఇప్పుడు కాదు. సో ఇది ఒక మంచి ప్రోగ్రామ్. ఇది తర్వాత నోట్ చేసుకోండి మీరు. నేను రికార్డెడ్ సెషన్ ప్రొవైడ్ చేస్తాను. అందులో తీసి దాంతో నోట్స్ రాసుకుని రేపు నాకు చూపించండి మీరు. లేజినెస్ అని ఎప్పటికైనా వదిలేయండి. కొంచెం కొంచెం వర్క్ చేయండి అందరూ కూడా. నెంబర్ ఆఫ్ రోస్ అండ్ నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఇచ్చి కూడా మనం చేయొచ్చు. ఇక్కడ ఒకసారి చూడండి మీరు. ఇక్కడ నెంబర్ ఆఫ్ కాలమ్స్ కాకుండా నేను ఎక్స్ వాల్యూ ఇస్తే ఏమవుతుందో చెప్పండి. నేను ఎక్స్ వాల్యూ ఇచ్చాను ఇక్కడ. అప్పుడు ఫస్ట్ లైన్ లో ఒక స్టార్ ప్రింట్ అవుతుంది, సెకండ్ లైన్ లో 2 స్టార్స్, థర్డ్ లైన్ లో 3, ఫోర్త్ లైన్ లో 4 స్టార్స్, ఫిఫ్త్ లైన్ లో 5 స్టార్స్ ఇలా ప్రింట్ అవుతుంది. చూద్దాం. ఎగ్జిక్యూట్ కంపైల్ అండ్ రన్. నెంబర్ ఆఫ్ రోస్ నేను 10 తీసుకున్నాను, నెంబర్ ఆఫ్ కాలమ్స్ 10 తీసుకున్నాను. చూడండి ఇక్కడ. ఓకేనా? స్టార్లు పెరిగినాయి కదా లైన్ లైన్ లో. సో ఇది పిరమిడ్ షేప్ లో కూడా వస్తుంది. అది ఇప్పుడు కాదు, నేను తర్వాత చెప్తాను. సో చూసుకోండి, ప్రోగ్రామ్ చూసుకోండి ఒకసారి. ఎక్స్ వై రోస్ కాలమ్స్ తీసుకున్నాను ఇక్కడ. ఎక్స్ వై ఏమో లూప్స్ కోసం, రోస్ ఏమో ఇదిగో దీనికోసం, కాలమ్స్ ఏమో కాలమ్స్ ని స్టోర్ చేసుకోవడం కోసం, నెంబర్ ఆఫ్ కాలమ్స్ ని స్టోర్ చేసుకోవడం కోసం రాశాను నేను అక్కడ. సో నేను సిలో 8 ప్రోగ్రామ్స్ చెప్పాను, C++ లో 10 ప్రోగ్రామ్స్ చెప్పాను. మీరు చాలా వర్క్ చేస్తే తప్ప ఇది అర్థం కాదు. చిన్న చిన్న లాజిక్లు ఇవి. ఓకే, నెక్స్ట్ మీకు. సో చాలా మందికి ఇవి అర్థం అయ్యి ఉండకపోవచ్చు, అర్థం కావు. నేను దీన్ని మీకు బాగా అర్థం చేసుకోవడానికి ఇంకొక హింట్ ఇస్తాను ప్రతి ప్రోగ్రామ్ కి. బేసిక్ ప్రోగ్రామ్ నుంచి ప్రతి ప్రోగ్రామ్ కి నేను ఇప్పుడు ఒక హింట్ ఇస్తాను మీకు. ఓకే, చూడండి ఇక్కడ ఫస్ట్ ప్రోగ్రామ్ ఏంటి? 1 2 3 4 5, 1 2 3 4 5, 1 2 3 4 5, 1. ఇక్కడ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ తో పని లేదు, నేను లాజిక్ చెప్పబోతున్నాను మీకు. ఇక్కడ ఏం చేస్తారంటే ఫస్ట్ ఫర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1, ఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5, ఎక్స్ ప్లస్ ప్లస్. సో ఇప్పుడు అర్థమవుతుంది మీకు. ఫర్ వై ఈజ్ ఈక్వల్ టు 1, వై లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5, వై ప్లస్ ప్లస్. ఈ ప్రోగ్రామ్ యొక్క లాజిక్ ఇది. ఈ ప్రోగ్రామ్ లో ఉపయోగించే నెస్టెడ్ ఫర్ లూప్ ఇలా రాయాలి. 1 2 3 4 5, 1 2 3 4 5. దేన్ని ప్రింట్ చేస్తారంటే ఇందులో ప్రింట్ వైని ప్రింట్ చేయాలి. ఇది ఫస్ట్ లాజిక్. తర్వాత నోట్ చేసుకోండి. ఇది ఫస్ట్ ఇది. నెక్స్ట్ ఇది ఏంటి? నెక్స్ట్ ప్రోగ్రామ్ 5 4 3 2 1, 5 4 3 2 1, 5 4 3 2 1, 5 4 3 2 1, 5 4 3 2 1. ఇప్పుడు ఈ y ఉంది కదా, ఇది 5 నుంచి 5 నుండి 1 వరకు మైనస్ మైనస్ వైని ప్రింట్ చేయాలి. ఇది చూసుకోండి. ఎక్స్ 1 2 3 4 5, వై మాత్రం 5 నుంచి 1 వరకు రావాలి. అప్పుడు ఇలా ప్రింట్ అవుతుంది. అప్పుడు ఇది ప్రింట్ అవుతుంది. ఓకేనా? ఇది చిన్న లాజిక్. నెక్స్ట్ 1 1 1 1 1 1 1,
2 2 2 2 2 3 3 3 3 3 4 4 4 4 4 5 5 5 5 5 ఇది రావాలి. జస్ట్ వెయిట్. ఈ అవుట్పుట్ కావాలంటే ఇది 1 2 3 4 5 తీసుకోండి. ఇది కూడా 1 2 3 4 5 తీసుకోండి. y ప్లస్ ప్లస్ ఇది 1 2 3 4 5 తీసుకోండి. ఇది కూడా 1 2 3 4 5 తీసుకోండి. అప్పుడు ఇక్కడ x ని ప్రింట్ చేయండి. x వాల్యూ సారీ, అంతే అంతే. x వాల్యూ 1 కదా. ఇప్పుడు ఇది y ప్రింట్ అవుతుంది. x ని 5 టైమ్స్ ప్రింట్ చేస్తుంది. అంటే ఫస్ట్ x వాల్యూ 1 కదా. సో 1 ని 5 టైమ్స్ ప్రింట్ చేస్తుంది. ఈ y 1 ని 5 టైమ్స్ ప్రింట్ చేస్తుంది. నెక్స్ట్ x వాల్యూ ఎంత అవుతుంది? ఇక్కడ 2 అవుతుంది కదా. అప్పుడు ఆ 2 ని ఈ y 5 టైమ్స్ ప్రింట్ చేస్తుంది. నెక్స్ట్ x వాల్యూ ఎంత అవుతుంది? ఈ లూప్ లో 3 అవుతుంది కదా. ఆ 3 ని y వాల్యూ 5 టైమ్స్ ప్రింట్ చేస్తుంది. నెక్స్ట్ x వాల్యూ 4 అవుతుంది. ఆ 4 ని y వాల్యూ 5 టైమ్స్ ప్రింట్ చేస్తుంది. లాస్ట్ లో x వాల్యూ 5 అవుతుంది. ఆ 5 ని y ఈ లూప్ 5 టైమ్స్ ప్రింట్ చేస్తుంది. సో ఇది లాజిక్. సో ఇక్కడ ప్రింట్ x ఇవ్వాలి. ప్రింట్ x ఇస్తే ఇది ప్రింట్ అవుతుంది. సో నెక్స్ట్ లాజిక్ 5 5 5 5 5 4 4 4 4 4 గెస్ చేయండి ఇది ఏమొస్తుంది? 2 2 2 2 2 1 1 1 1 1. ఓకే, ఇక్కడ మీరు ప్రింట్ అయ్యేది ఎక్స్ కదా. సో ఎక్స్ ఫస్ట్ 5 అవ్వాలి. అప్పుడే కదా ఇక్కడ ముందు 5 ప్రింట్ అవుతుంది. గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ 1 తీసుకోండి. ఎక్స్ మైనస్ మైనస్ తీసుకోండి. y ఈజ్ ఈక్వల్ టు 1, y లెస్ దెన్ ఆర్ ఈక్వల్ 5, y ప్లస్ ప్లస్ ఇది మామూలే. ప్రింట్ ఎక్స్ ఇచ్చినప్పుడు ప్రింట్ ఎక్స్ ఫస్ట్ 5 కదా. 5 ని ఈ y 5 టైమ్స్ ప్రింట్ చేస్తుంది. తర్వాత ఎక్స్ ఒకటి తగ్గుతుంది, మైనస్ అవుతుంది, 4 అవుతుంది. 4 ని y 5 టైమ్స్ ప్రింట్ చేస్తుంది. తర్వాత ఎక్స్ వాల్యూ 3 అవుతుంది. 3 ని y 5 టైమ్స్ ప్రింట్ చేస్తుంది. నెక్స్ట్ ఎక్స్ వాల్యూ 2 అవుతుంది. ఆ 2 ని 5 y 5 టైమ్స్ ప్రింట్ చేస్తుంది. లాస్ట్ ని ఎక్స్ 1 అవుతుంది. ఆ 1 ని y 5 టైమ్స్ ప్రింట్ చేస్తుంది. సో y నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రింట్ చేస్తుంది. దేన్ని ప్రింట్ చేస్తుంది? ఎక్స్ ప్రింట్ చేస్తుంది. సో ఎక్స్ వాల్యూ ఫస్ట్ ఏదైతే అవుతుందో దాన్ని 5 టైమ్స్ ప్రింట్ చేస్తుంది. ఎక్స్ వాల్యూ ఫస్ట్ 5 ఉంది కాబట్టి 5 టైమ్స్ ప్రింట్ చేస్తుంది. తర్వాత 1 1 2 1 2 3 1 2 3 4 1 2 3 4 5. అర్థమవుతలేదు. 1 1 2 1 2 3 1 2 3 4 1 2 3 4 5. X is equal to 1. X less than or equal 5. X plus plus. X is equal to 1. X less than or equal 5. X plus plus. Next. Y is equal to 1. Y less than or equal X. Y plus plus. Y is equal to 1. Y less than or equal X. Y plus plus. ఇప్పుడు ఏం ప్రింట్ చేద్దాం? ప్రింట్ y ని ప్రింట్ చేద్దాం. ఏమవుతుందో గెస్ చేయండి. x1 కదా. 1 నుండి 1 వరకు 1 నుండి 1 వరకు అంటే 1 ప్రింట్ అవుతుంది. తర్వాత x ఎంత అవుతుంది? ఇందులో 2 అవుతుంది కదా. 1 నుండి 2 వరకు అప్పుడు 1 2 ప్రింట్ అవుతుంది. తర్వాత ఇక్కడ x ఎంత అవుతుంది? 3 కదా. అంటే 1 నుండి 3 వరకు 1 2 3 ప్రింట్ అవుతుంది. తర్వాత x ఈజ్ ఈక్వల్ టు 4 కదా. 1 నుండి 4 వరకు 1 2 3 4 ప్రింట్ అవుతుంది. లాస్ట్ ఇటరేషన్ లో x వాల్యూ 5 అవుతుంది. కాబట్టి 1 నుండి 5 వరకు. సో 1 1 2 1 2 3 1 2 3 4 1 2 3 4 5 ఈ విధమైన ప్యాటర్న్ ప్రింట్ అవుతుంది. ఇక్కడ ప్రింట్ చేసేది y. ఒకవేళ x ఇచ్చారనుకో ఫస్ట్ 1 తర్వాత 2 2 తర్వాత 3 3 3. సో ఈ విధంగా ప్రింట్ అవుతుంది. ఇంకా 5 4 3 2 1 5 4 3 2
543 545. మీ ఇంజనీరింగ్ కాలేజెస్ లో అందరూ ఇబ్బంది పడేది ఇక్కడే, ఎవరికి ఏమీ అర్థం కాకుండా. సో మీరు ట్రై చేయండి, ఇది బాగా అర్థమైన తర్వాత మీరు వెళ్ళండి. సో ఇది 54321, 54325, 543 545 కదా. ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ ఇది లాజిక్ చెప్తున్నా. ఇది బిగినింగ్ ఏంటి? వై వాల్యూ ఇది బిగినింగ్ అయ్యేవారు. ఇప్పుడు వై వాల్యూ 5 అవ్వాలి, ఇక్కడ ఇది బాగా అర్థం చేసుకోండి. వై 5 అవ్వాలి, ఇది ఎక్స్ అవ్వాలి. అక్కడ నుండి ఇక్కడ వరకు కదా, ఇది ఎక్స్ అవ్వాలి, ఎందుకంటే ఇక్కడ ఎక్స్ ఇస్తున్నాం కాబట్టి. ఇప్పుడు ఇది 5, వై ఇక్కడ నుంచి స్టార్ట్ అవ్వాలి, ఎక్స్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవ్వాలి. దీని అర్థం ఏంటంటే వై 5 నుండి స్టార్ట్ అవ్వాలి, ఎక్స్ 1 నుండి స్టార్ట్ అవ్వాలి, అప్పుడు ఇది పాసిబుల్ అవుతుంది. వై 5 నుంచి 5 నుండి అంటే గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ ఎక్స్, వై మైనస్ మైనస్ ఇది వస్తుంది ఇక్కడ. వై 5 నుండి 1 వరకు అంటే ఇలా వస్తుంది. ఎక్స్ 1 నుండి 5 వరకు, అప్పుడు ఫస్ట్ ఎక్స్ వాల్యూ ఎంత? 1 కదా. ఇదిగో 5 నుండి 1 వరకు. తర్వాత ఎక్స్ వాల్యూ 2, 5 నుండి 2 వరకు. తర్వాత ఎక్స్ వాల్యూ 3, 5 నుండి 3 వరకు. తర్వాత ఎక్స్ వాల్యూ 4, 5 నుండి 4 వరకు. తర్వాత ఎక్స్ వాల్యూ 5, 5 నుండి 5 వరకు, అంటే 5 ప్రింట్ అవుతుంది. సో ఇది లాజిక్. అంటే మీరు ఇలా ఉన్నప్పుడు వై ఇక్కడ నుండి స్టార్ట్ అవ్వాలి, ఎక్స్ ఇక్కడ నుండి స్టార్ట్ అవ్వాలి, గుర్తుపెట్టుకోండి. ఓకే, ఒకవేళ ఇది ఇలా ఉంటుంది. ఇప్పుడు మీరు చెప్పండి, 1 2 3 4 5, 1 2 3 4, 1 2 3, 1 2 1. ఇప్పుడు చెప్పండి, వై ఇక్కడ నుండి స్టార్ట్ అవ్వాలి, ఎక్స్ ఇక్కడ నుండి స్టార్ట్ అవ్వాలి, అప్పుడు ఇది వస్తుంది. వై ఇక్కడ నుండి స్టార్ట్ అవ్వాలి అంటే వై 1, అప్పుడు వై లెస్ దెన్ ఆర్ ఈక్వల్ ఎక్స్, వై ప్లస్ ప్లస్ అవుతుంది. అప్పుడు తక్కువ నుంచి ఎక్కువకి వెళ్తుంటే ప్లస్ ప్లస్ అవుతుంది. మరి ఇది ఎక్స్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవ్వాలన్నా, అప్పుడు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 5, ఎక్స్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ 1, ఎక్స్ మైనస్ మైనస్ ఇది వస్తుంది. ఇలా ఉన్నప్పుడు ఇది వై ఇక్కడ నుంచి బిగిన్ అవ్వాలి, ఎక్స్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవ్వాలి. సరిపోయింది కదా. ఇప్పుడు చెప్పండి మీరు 54321, 54325, 543 545. ఇప్పుడు చెప్పండి మీరు, ఇది వై యొక్క బిగినింగ్ వాల్యూ, వై ఇక్కడ నుండి స్టార్ట్ అవ్వాలి. ఇది ఒక చిన్న లాజిక్. ఇది ఈ లాజిక్ అర్థమైతే మీరు ఈజీగా చేయొచ్చు. 5 నుంచి బ్యాక్ వచ్చేటప్పుడు మైనస్ మైనస్ రావాలి. ఎక్స్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవ్వాలి, చివరిది ఎక్స్ బిగినింగ్ వాల్యూ అవ్వాలి, చివరిది ఎక్స్ బిగినింగ్ వాల్యూ అవ్వాలి. ఎస్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5, ఎక్స్ ప్లస్ ప్లస్. ఇది ఇప్పుడు చెప్పండి మీరు, 5 5 4 5 4 3 5 4 3 2 5 4 3 2 1. ఇప్పుడు చెప్పండి, వై 5 నుంచి స్టార్ట్ అవ్వాలి, ఎక్స్ కూడా 5 నుండి స్టార్ట్ అవ్వాలి. వై 5 నుండి స్టార్ట్ అవ్వాలి, ఎక్స్ కూడా 5 నుండి స్టార్ట్ అవ్వాలి, అప్పుడు గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ 1, ఎక్స్ మైనస్ మైనస్ అవుతుంది. ఈ టెక్నిక్ గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు చెప్పండి నాకు 1 1 2 1 2 3 1 2 3 4 1 2 3 4 5. ఓకే హరిణి, ఇది ఎక్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి, వై ఎక్కడి నుండి స్టార్ట్ అవ్వాలో చెప్పమ్మా. ఎక్స్ 1 నుండి స్టార్ట్ అవ్వాలి, అప్పుడు ఏమవుతుంది? ఎక్స్ 1 అయితే ఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ 5 అవుతుంది, ఇది ప్లస్ ప్లస్ అవుతుంది. ఓకే, వై ఎక్కడి నుండి స్టార్ట్ అవ్వాలి, వై వై కూడా 1 నుండి స్టార్ట్ అవ్వాలి, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ ఎక్స్, వై ప్లస్ ప్లస్ అవుతుంది. ఓకే ఓకే, నెక్స్ట్ నేను 1 2 3 4 5 1 2 3 4, ఇది చిన్న లాజిక్, ఇది చిన్న హింట్. ఇది తెలిస్తే మీరు ఈజీగా రాసేయచ్చు. ఇప్పుడు చెప్పిన హరిని, ఎక్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి, వై ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి, ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. ఇది వై యొక్క బిగినింగ్ వాల్యూ అవ్వాలి, ఇది ఎక్స్ యొక్క బిగినింగ్ వాల్యూ అవ్వాలి. ఇప్పుడు చెప్పు, ఇది వై అవ్వాలి, ఇది ఎక్స్ అవ్వాలి. వై ఇక్కడ బాగానే ఉంది, ఎక్స్ 5 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ 1 మైనస్ మైనస్, ఇది మాట చిన్న లాజిక్. మళ్ళీ చూడండి, 5 4 3 2 1 5 4 3 2 5 4 3 5 4 5 ఉంది. కీర్తన ఉన్నావా లేదా? ఇప్పుడు చెప్పు నాకు, ఎక్స్ ఎక్కడి నుండి స్టార్ట్ అవ్వాలి, వై ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి, ఇప్పుడు చెప్పు నువ్వు నాకు. ఎస్ ఎస్, చివరిది ఏదైతే ఉందో అది 1 అవ్వాలి. ఇది 1 అయితే అప్పుడు లెస్ దెన్ ఆర్ ఈక్వల్ 5 అవ్వాలి, ఇక్కడ ఇది ప్లస్ ప్లస్ అవ్వాలి. అప్పుడు వై ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలో చెప్పు.
ఎస్ ఫస్ట్ ఏదైతే ఉందో అది వై అవ్వాలి, ఇది వై అవ్వాలి. ఈ చిన్ని లాజిక్ ఉంటే ఈ ప్రోగ్రామ్ ని ఈజీగా రాయొచ్చు. మీరు ఎలా రాస్తున్నారో కూడా అవతల వరకు అర్థం కాదు. అవును, నెక్స్ట్ వై మైనస్. ఓకే, నువ్వే చెప్పు. జీవన్ వల్లి 54 5 4 3 5 4 3 2 5 4 3 2 1 వల్లి, ఇది చెప్పమ్మా. హాసిని ఎక్స్ 5 తో స్టార్ట్ అవ్వాలి. అప్పుడు 5 తో స్టార్ట్ అయింది అంటే ఇది గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ 1 అవ్వాలి. 5 తో స్టార్ట్ అయింది అంటే ఇది మైనస్ మైనస్ అవ్వాలి. నెక్స్ట్ ఇది కూడా y, ఇది కూడా 5 అన్నారు, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ ఎక్స్ y మైనస్. ఇది పర్ఫెక్ట్, ఇది పర్ఫెక్ట్. సో ఇది సి అండ్ సి ప్లస్ ప్లస్ లో నేను నెస్టెడ్ ఫర్ లూప్స్ నేను సుమారు ఒక 8 or 9 ప్యాటర్న్స్ చెప్పాను మీకు. ఇంకా ఉన్నాయి ఇందులో, స్టార్ పిరమిడ్ అది నెక్స్ట్ లెవెల్లో చెప్తాను. జస్ట్ వీటిని ఒకసారి పైథాన్ లోకి వెళ్ళిపోతాం. ఈ రేంజ్ లో కోడింగ్ నేర్చుకుంటుంది మీరు మాత్రమే, మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. బాగా వర్క్ చేయండి. ఇంత మంచి కోడింగ్ ఎవరు నేర్చుకోలేదు. జస్ట్ వెయిట్ చేయండి. ఓకే, నేను పైథాన్ లో నెస్టెడ్ ఫర్ లూప్స్ ఒకసారి చెప్తాను. ఒక 4 ప్రోగ్రామ్స్ చెప్తాను, సరిపోతుంది. తర్వాత చూద్దాం. ఓకే, సో నేను ఫస్ట్ 1 2 3 4 5 1 2 3 4 5 1 2
3 4 5 1 2 3 4 5 1 2 3 4 5 ఈ ప్యాటర్న్ కావాలి నాకు. సో సింపుల్. ఫర్ ఐ ఇన్ రేంజ్ ఎక్స్ ప్లేస్ లో y తీసుకుంటాను, ఎక్స్ ప్లేస్ లో I తీసుకున్నాను. ఫర్ ఐ ఇన్ రేంజ్ 1,6 1 నుండి 5 వరకు అర్థం. అంటే ఫర్ మీకు పైథాన్ లో C++ పైథాన్ కి ఇక్కడ ఒక చిన్న డిఫరెన్స్ అబ్జర్వ్ చేయండి. రేంజ్ లో అక్కడైతే 1 < 5 అని ఇస్తాం, బట్ పైథాన్ లో 1,6 1,6 అంటే 1 2 3 4 5 వరకు, 6 అంటే 5 వరకు తీసుకుంటాం. నెక్స్ట్ ఫర్ j ఇన్ రేంజ్ 1,6 కొలన్ ఇవ్వాలి. ప్రింట్ j end ఈజ్ ఈక్వల్ టు ఒక 2 స్పేస్లు ఇవ్వండి. నెక్స్ట్ బ్యాక్ వచ్చి ప్రింట్ స్లాష్ n అంతే. C++ జావా మీద పైథాన్ చాలా ఈజీ. ఇదిగో అవుట్పుట్ చూడండి ఎంత సింపుల్ గా వచ్చిందో. ఫర్ ఎక్స్ ఇన్ రేంజ్, ఫర్ ఐ ఇన్ రేంజ్ 1,6, ఫర్ జే ఇన్ రేంజ్ 1,6, లేదా మీకు అలవాటు అయిపోయింది కదా ఎక్స్ అని తీసుకోండి ఇక్కడ. ఫర్ ఎక్స్ ఇన్ రేంజ్ 1,6, ఫర్ వై ఇన్ రేంజ్ 1,6, ప్రింట్ వై. సో దిస్ ఇస్ ద అవుట్పుట్. ఇది అవుట్పుట్. నెక్స్ట్ 5 4 3 2 1 ప్రింట్ చేద్దాం. ఫర్ ఎక్స్ ఇన్ రేంజ్ 1,6, ఫర్ వై ఇన్ రేంజ్ 5, 0, -1 రివర్స్. 5, 0 అంటే 5 4 3 2 1 వరకు, 0 కాదు, 5 4 3 2 1 వరకు. ప్రింట్ వై ఒక్క 2 స్పేస్లు ఇస్తే, ఎండ్ ఇస్తే అడ్డంగా ప్రింట్ అవుతుంది, ఎండ్ ఇవ్వకపోతే నిలువుగా ప్రింట్ అవుతుంది. ఒక ఇండెంటేషన్ బ్యాక్ వచ్చి ఇక్కడ /n ఒక లైన్ చాలు. అదిగో 5 4 3 2 1. ఇది C++ కంటే పైథాన్ ఈజీ. చూసుకోండి ఒకసారి. ఫర్ ఎక్స్ ఇన్ రేంజ్ 1,6, ఫర్ వై ఇన్ రేంజ్ 1,6, ప్రింట్ వై. ఓకే, ఈక్వల్ నెంబర్లు ప్రింట్ అవ్వాలి కదా. ఫర్ ఎక్స్ ఇన్ రేంజ్ 1,6, ఫర్ వై ఇన్ రేంజ్ 1,6, ప్రింట్ ఎక్స్ వాల్యూ. వై వాల్యూ కాదు, ఎక్స్ వాల్యూ. సింపుల్. చూడండి అవుట్పుట్ ఎలా వచ్చింది. ఫర్ ఎక్స్ ఇన్ రేంజ్ 1,6, ఫర్ వై ఇన్ రేంజ్ 1,6, ప్రింట్ ఎక్స్ వాల్యూ. ఓకే, నెక్స్ట్ ఇది రివర్స్ లో రావాలంటే ఇక్కడ చూడండి. ఫర్ ఎక్స్ ఇన్ రేంజ్ 5, 0, -1, ఫర్ వై ఇన్ రేంజ్ 1,6, ప్రింట్ ఎక్స్ వాల్యూ. ఫస్ట్ ప్రోగ్రామ్ ఏముంది, ఎక్స్ వాల్యూ. నెక్స్ట్ ఇక్కడ ఎస్ 5 5 5 5 5. నెక్స్ట్ ఇంకొక ప్రోగ్రామ్ చూడండి. ఫర్ ఎక్స్ ఇన్ రేంజ్ 1,6 అంటే 1 to 5, ఫర్ వై ఇన్ రేంజ్ 1, x అయితే +1 ఇవ్వాలి ఇక్కడ. ఎందుకంటే మీకు పైథాన్ లో ఫర్ లూప్ లో సెకండ్ వాల్యూ ఇక్కడ 5 వరకు ప్రింట్ అవ్వాలంటే 6 ఇవ్వాలి, 6 వరకు ప్రింట్ అవ్వాలంటే 7 ఇవ్వాలి, ఇక్కడ x వరకు ప్రింట్ అవ్వాలంటే x + 1 ఇవ్వాలి. ఇప్పుడు చూడండి ప్రింట్ y. ఓకే, ఇది చూడండి అవుట్పుట్ మీకు 1 1 2 1 2 3 1 2 3 4 1 2 3 4 5. సేమ్ అదే లాజిక్ అయితే అదే, అందుకే నేను టైప్ చేస్తున్నాను జస్ట్ ఇక్కడ మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయకుండా. ఇప్పుడు మీకు రివర్స్ రావాలి కదా, చూద్దాం. రివర్స్ రావాలి కదా. ఫర్ ఎక్స్ ఇన్ రేంజ్ ఎలా రావాలి, 5 4 3 2 1 రావాలి. అప్పుడు y 5 అవ్వాలి, x 1 అవ్వాలి, అంతే కదా. ఎక్స్ ఇన్ రేంజ్ 1,6, 1 2 3 4 5 అవ్వాలి.
1 2 3 4 5 అవ్వాలంటే ఎక్స్ 5 అవ్వాలా? ఎస్. 5 0 -1. నెక్స్ట్ ఫర్ y ఇన్ రేంజ్ 1 x ప్లస్ 1 ప్లస్ 1 ఏమో. ప్రింట్ y వాల్యూ ప్రింట్ స్లాష్ n 1 2 3 4 5 1 2 3 4 1 2 3 1 2 1. మీరు వర్క్ చేయండి. నేను మళ్ళీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అర్థం కాకపోయినా పర్లేదు. బట్ మోస్ట్‌లీ స్టూడెంట్స్‌కి లాజిక్స్ అర్థం కాకపోవచ్చు. చాలా కన్‌ఫ్యూజ్‌గా ఉండొచ్చు. బట్ మీరు ట్రై చేస్తే మీరు ఓన్‌గా ఇలా రాయగలరు. అంతే. ఇంతవరకు చూడండి సరిపోతుంది. నేను ఈ ఫైల్ కూడా మీకు షేర్ చేస్తాను. మిగతావి మీరు రాయొచ్చు ఓన్‌గా. సింపుల్‌గా ట్రై చేయండి ఇలా. సో, ఈరోజు చెప్పిందయితే చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇది. నెస్టెడ్ ఫర్ లూప్స్. అంత ఈజీ కాదు. ఓన్‌గా రాసేటప్పుడు మీకు చాలా లాజికల్ థింకింగ్ ఉంటే తప్ప రాయలేరది. ట్రై చేయండి మీరు ఫస్ట్ నేను చెప్పినట్టు. సేవ్ చేసి మీకు షేర్ చేస్తున్నాను. నెస్టెడ్ ఫర్ ఎన్ ఫర్ లూప్స్.